వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజ్, ఓయూలో ఉద్యమకాలం నాటి దృశ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్టుల నిర్బంధమా? అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్లను విడుదల చేయాలన్న కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత నిర్బంధం, సర్కార్ నిరంకుశ వైఖరి వీడాలన్న హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఎక్కడ? రేవంత్ సర్కార్ వైఖరిని ఎండగట్టిన నిరుద్యోగులు. రాష్ట్రంలో నిరుద్యోగులపై దమనకాండ, సమైక్యవాదుల కోసమే రేవంత్ తాపత్రయమన్న బాల్కా సుమన్. జింబాబ్వే పర్యటనలో యువ భారత్ జోరు, 5 టీ20ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో టీమిండియా. రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్. డిఎస్సి వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన తారాస్థాయికి చేరింది. విద్యార్థులు, నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ సర్కార్ తీరుని ఎండగట్టారు. అటు ఓయూలో పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతోంది. నిరుద్యోగులు, విద్యార్థులను పోలీసులు పచ్చి బూతులు తిడుతూ రౌడీల్లా ప్రవర్తించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపైన జులుం చేశారు. పోలీసుల తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డిఎస్సిని వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు, విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి నాయకులు సచివాలయాన్ని ముట్టడించారు. తమ గోడును పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సిలబస్ ఎక్కువగా ఉందని, డిఎస్సి గడువును పెంచాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారం వచ్చాక ఇప్పుడు పట్టించుకునే నాదుడే లేడని మండిపడ్డారు. కరీంనగర్ కు చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రైవేట్ టీచర్లు. డిఎస్సి కోసమని ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇద్దరు టెట్ క్వాలిఫై అయ్యారు. అయితే అంతలోనే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇంత తక్కువ టైంలో డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవుతామని ఈ మహిళా అభ్యర్థి కన్నీటి పర్యంతమైంది. నిరుద్యోగుల విజ్ఞప్తిని ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓయూలో విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. ఓయూలో నిరుద్యోగులు, విద్యార్థుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పలువురు బీఆర్ఎస్వి విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఓయూ హాస్టల్స్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. హస్తం పాలనలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఖాకీల జులుం మితిమీరింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వి నేతలపై పోలీసులు గూండాయిజం చేశారు. పచ్చి బూతులు తిడుతూ రౌడీల్లా ప్రవర్తించారు. ఇష్టానుసారం దాడి చేస్తూ కాళ్లతో తన్నుతూ గులాబీ నేతలను లాక్కెళ్లారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపైన పోలీసులు ప్రతాపం చూపారు. జర్నలిస్టులపైన చేయి చేసుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన పాపానికి ఏం చేస్తారో చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. సమైక్య పాలనలోనూ పోలీసులు ఇంత నిర్దయగా వ్యవహరించలేదని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. జీ న్యూస్ రిపోర్టర్, కెమెరామెన్లను అరెస్ట్ చేయటం దారుణమన్నారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు. డిఎస్సి సమస్యపై నిరుద్యోగుల నిరసనను మీడియాలో చూపిస్తే పాపమా అని నిలదీశారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా అని నిప్పులు చెరిగారు. ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయటమా అని సర్కార్ను నిలదీశారు. జర్నలిస్టుల పట్ల పోలీసుల వైఖరిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వెంటనే జీ న్యూస్ జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే జర్నలిస్టులు చేసిన తప్ప అని ప్రశ్నించారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయటం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించటం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమేనని స్పష్టం చేశారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఓయూలో పోలీసుల ఓవర్ యాక్షన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమైక్య పాలనలోనూ పోలీసులు ఇంత దురుసుగా ప్రవర్తించలేదని జనం మండిపడుతున్నారు. న్యాయం కోసం గడమెత్తిన నిరుద్యోగులు, విద్యార్థి నేతలపై పోలీసులు జులుం చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పోలీసుల దాడిలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జీ న్యూస్ రిపోర్టర్ శ్రీ చరణ్ను కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు. జర్నలిస్టులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. హలో శ్రీచరణ్, యా హాయ్ అన్న. ఎట్లా ఉన్నావా? యా ఇప్పుడు బాగానే ఉన్నాను అన్న. ఏమైనా ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేక ఎట్లా దెబ్బలా, ఇంటర్నల్ వుడ్సా? అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట, స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి. అదే మనం చూసిన వీడియో చూసిన, వెరీ వెరీ సారీ, అన్ఫార్చునేట్, ట్రూలీ అన్ఫార్చునేట్. ఐ ఆల్సో కండెమ్డ్ ఇట్. అందరం కూడా మా పార్టీ నుంచి కూడా ఖండించాం. కాకపోతే అదే వద్దాం అనుకున్నాను, నేనేమో దూరంలో ఉన్నాను తమ్ముడు. వీఆర్ ఆల్ విత్ యూ. ఇన్ ద లాస్ట్ 10 years, గత 10 సంవత్సరాలు ఇలాంటి జరగలేదు. ఇట్లాంటి జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్ విత్ యూ చరణ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా మీరు వచ్చిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాను. మీరు లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో. క్రిషాంక్ ఉంటాడు. ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డూ చెప్పండి. హాస్పిటలైజేషన్ కానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కానీ ఎనీథింగ్ ఇస్ నీడెడ్. షూర్ అన్న, షూర్ అన్న. థ్యాంక్ యూ చరణ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. థ్యాంక్ యూ. జర్నలిస్టులపై పోలీస్ జులుంను నిరసిస్తూ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సెక్రటేరియట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో ధర్నాకు దిగారు. జర్నలిస్టులపై దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఓ సాడిస్ట్లా వ్యవహరిస్తున్నాడని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు టైం ఇవ్వకపోవడంతో ఏది పడితే అది మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. త్వరలో జరిగే 3 రాష్ట్రాల ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పం పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారని కిషోర్ అన్నారు. పొరపాటున ప్రజలు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారన్నారు. నీట్ కోసం రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ దీక్షకు కూర్చోవాలని కిషోర్ సూచించారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బుద్ధున అదనీకి ఏమైనా కొంచెమన్నా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద? మేము కదా నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి 30,000 ఇచ్చానని మాట్లాడతాడు. ఇంతకంటే సిగ్గుమాల చర్య ఉంటుందా రేవంత్ రెడ్డి? నీకేమన్నా పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తలేవని పంచాయతీ, గ్రామ కార్మికులు జీతాలు వస్తలేవని పంచాయతీ, పరిశ్రమలు వెనుకకు మళ్ళీపోతున్నాయి, దాని గురించి మాట్లాడవు. పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్తు, దాని గురించి మాట్లాడవు. రోజు 24 గంటల కరెంట్ విద్యుత్తు మాట్లాడవు. సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతలేవు. ఏంది మొన్న ఇట్లనే క్యాబినెట్లో ఒక 12 మంది మంత్రులలో 12 మంది మంత్రులు అవలగాలు ఉండరు కదా, ఓడోడు మంచిగా ఉన్నట్టుంది. వాడు అడిగినట్టు ఏందా మరి అడ్మినిస్ట్రేషన్ నడుస్తలేదు, రేవంత్ ఇట్లా కాదు నడిపేది ప్రభుత్వాన్ని. మనం ఏదైనా తిప్పలబడి కొంచెం ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఆ రైతు రుణమాఫీ ఏందో, భరోసా ఏందో కొంచెం రివ్యూలు చేసేదని అంటే ఏం చేయమంటాం అన్న. నన్ను ఎన్నిక కాగానే ఎంపీ ఎన్నికలు రాగానే 1000 పంపు అని చెప్పేసి ఆడ దమ్దమ్ చేసి పంపమందిరి. అది కాగానే మళ్ళీ మల్లికార్జున ఖార్గే నా కొడుకు పోటీ చేస్తున్న సంగతి చూడని చెప్పి, ఆ వేణుగోపాల్ నేను పోటీ చేస్తున్నా నా సంగతి చూడని చెప్పి, తెలంగాణలో నువ్వే చూసుకొని చెప్పి నా మీదనే పెట్టిరి. నేను మొన్న పోయినా ఆ పీసీసీ ప్రెసిడెంట్ మిగతా మంత్రులను నేద్దాము, అన్ని శాఖలు నాకానే ఉంటున్నాయి, మరి ఏదైనా చేద్దాము అని చెప్పేసి పోతే 5 నిమిషాలు టైం ఇవ్వలేదు.
కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు దగా పాలన నడుస్తోందని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ పాలనలో సామాజిక న్యాయం కొరవడిందన్న సుమన్, కేబినెట్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులకు సైతం అవమానాలు జరుగుతుండటం బాధాకరమన్నారు. నిరుద్యోగుల అండతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వారికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని సుమన్ తెలిపారు. ప్రజాపాలన కానీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దగా పాలన నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లు, స్కూళ్లలో పరిస్థితి చూసుకున్న, గురుకులాలు, అదేవిధంగా యూనివర్సిటీల పరిస్థితి చూసుకున్నా అక్కడి విద్యార్థుల పరిస్థితి చాలా అరణ్య రోదన అయిపోయింది. 2 నెలలుగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించాక వాటిని వదిలేసింది. అక్కడ నిరుద్యోగులు, విద్యార్థులు, యువతులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ డిఎస్సి కొన్ని రోజులు వాయిదేయాలి. మొన్ననే మీరు టెట్ నిర్వహించారు కదా. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి 1:100 పిలవాలి. తర్వాత జాబ్ క్యాలెండర్ మీరు గతంలో చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. గ్రూప్ 2లో 2000 పోస్టులు అదనంగా, గ్రూప్ 3లో 3000 పోస్టులు అదనంగా పెంచుతామని మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే చెప్పారో వాటన్నిటిని నిలబెట్టుకోవాలి. నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నారు, ఇవ్వాలని చెప్పి యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే ఆ యూనివర్సిటీల్లో కూడా హాస్టళ్లలో కరెంటు తీసేయడాలు, నీళ్లు బంద్ చేయడాలు. ఇక మళ్ళా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎట్లయితే ఇనుప బూట్ల చప్పులతోని, ఇనుప కంచెల చప్పులతోని, లాఠీలతోని, తుపాకుల మోతలతోని ఏ రకమైనటువంటి పరిస్థితులు యూనివర్సిటీల్లో 2014 ముందు ఉండేనో మళ్ళీ ఆ రకమైనటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా చేసిందని బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ మండిపడ్డారు. నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చకుండా వారిపై దాడులకు దిగటాన్ని తప్పుపట్టారు. డీఎస్సీ అభ్యర్థుల నిరసన వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై సైతం పోలీసులు దాడులు చేయటాన్ని ఖండించారు. ఓయూలో అరెస్ట్ చేసిన నిరుద్యోగులను, జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఎర్రోల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో నిరుద్యోగులు, విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలను కవర్ చేయడానికి వెళ్లినటువంటి జర్నలిస్టు మిత్రులను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళ కాలర్ పట్టుకొని పోలీసులు లాక్కెళ్లడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా ప్రజాపాలన చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇలా జర్నలిస్టులకు కనీసం కూడా మర్యాద ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మాది కంచెల ప్రభుత్వం కాదు, ఆంక్షల ప్రభుత్వం కాదని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా జర్నలిస్టుల యొక్క హక్కులను కాలరాస్తా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇలా యూనివర్సిటీలో మళ్లీ తెలంగాణ ఉద్యమ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో ఏదైతే భాష వాయువుల చప్పులు, పోలీసు బూట్ల చప్పులు, పోలీసు పహారులో ఉన్నటువంటి యూనివర్సిటీ ఎట్లయితున్నదో గత 2-3 రోజుల నుంచి యూనివర్సిటీలో చూస్తే ఇలా పోలీసు పహారాలో యూనివర్సిటీ కనబడతా ఉన్నది. యూనివర్సిటీలో నిరుద్యోగులు, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో దాన్ని చెడగొట్టే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వాళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ ని నెరవేర్చకుండా, మీరిచ్చినటువంటి డిమాండ్స్ నెరవేర్చకుండా, వారితో చర్చ జరపకుండా, వారి మీద బలవంతంగా రుద్ది ఇలా మీరు తప్పకుండా ఎగ్జామ్ రాయాల్సిందే అనేటువంటి ఒక నిరంకుశత్వ ధోరణిని నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల అవలంబించడాన్ని తీవ్రంగా ఖండిస్తాము. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతోందని బీఆర్ఎస్ నేత రాకేష్ అన్నారు. టీజీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. గ్రూప్ 1కు సంబంధించి ఇప్పటి వరకు కటాఫ్ మార్కులు ఇవ్వలేదన్నారు. కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కై ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని రాకేష్ ఆరోపించారు. గ్రూప్ 1లో కటాఫ్ మార్కులు డిక్లేర్ చేయలేదు, కీ మాత్రమే ఇచ్చారు. ఆ పోస్టులు ఎవరికి అమ్ముకున్నారో ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఆల్రెడీ పోస్ట్ అన్ని కూడా అమ్ముకుంటుర్రు. ఆ అభ్యర్థులంతా ఏ కేటగిరీకి చెందినరో వెంటనే డిక్లేర్ చేయాలి. ప్రభుత్వాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ గైడ్లైన్స్లోనే ఈ అవినీతి అక్రమాలు డైరెక్ట్గా జరుగుతున్నాయి. వాటొక్కటే కాకుండా గతంలో ఏదైతే రిజల్ట్ ఇచ్చిర్రో, ఏడబ్ల్యూఎస్ రిజల్ట్ ఇచ్చిర్రు, 1540 ఉద్యోగాల రిజల్ట్ ఇచ్చిర్రు. ఆ ఉద్యోగాల అనుమతులు ఇప్పటివరకు నియామక పత్రాలు అందించలేదు. అదేవిధంగా ఏఈస్కి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా ఏఈస్ వచ్చేసి 833 పోస్టులు, టౌన్ ప్లానింగ్ వచ్చేసి 175 పోస్టులు. వీటన్నిటి కూడా పరీక్షలు అయిపోయినాయి, రిజల్ట్ కూడా వచ్చింది. ఇంతవరకు వాళ్ళకు నియామక పత్రాలు అందించలేదు.
వాటన్నిటి కూడా ఈరోజు మార్కెట్లో అమ్ముకుంటుర్రు. ఆల్రెడీ ఒక ఏదైతే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక కోచింగ్ సెంటర్ యజమానికి ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ చైర్మన్ కూడా, ఎందుకంటే మా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అన్నారు కదా, కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కై మీరు ఈరోజు ధర్నాలు చేస్తున్నారని ఆల్రెడీ ఆయనకు ఒక చైర్మన్ ఇచ్చిర్రు. ఏ కోచింగ్ సెంటర్కు అమ్ముకున్నారో కూడా ఇప్పుడే వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ హత్యలు పెరిగాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురాన్పల్లిలో మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవేందర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సర్పంచ్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. మాజీ సర్పంచ్ మా దగ్గర పోటీ చేసి ఊళ్ళే ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమం చేశాడు. ఒక బీసీ వ్యక్తి. అతనికి ప్రయత్నం చేస్తే పోలీసులు చెప్పి నేనే హత్యా ప్రయత్నం చేస్తే పోలీసులను పెట్టి ఆపేయటం జరిగింది. అతని మంచి వ్యక్తి. ఆయన పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు. చాలా సిన్సియర్ కార్యకర్త. అసలు వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంకా ముఖ్య నాయకులు కలిసి చంపడం జరిగింది. దీన్ని చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వాలలో తేడా చూడాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లని మళ్ళీ హత్యలు జరిగినాయి. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క హత్య కూడా జరగలేదు పాలకుర్తి నియోజకవర్గంలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావటం, మళ్ళా హత్య రాజకీయాలు రావటం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. అనగనగా ఒక రాజు. రాజు అంటే ఉట్టి రాజు కాదు, పెద్ద తరాజు, తూనికలు కొలతల స్పెషలిస్ట్. రాజుగారు ఈ పక్క బాటు వేశారంటే ఆ పక్క ఎంతటి వాళ్ళున్నా సరే తన పక్క మొగ్గాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే ఎదుటి వాళ్ళను ఉబ్బిచ్చి తబ్బిప్పు చేసి సమర్థుడని అనిపించుకోగలడు మహాదిట్ట. కాదు ఎప్పుడో టీటీడీ ఈవోగా చేసిన నాటి సంబంధాలను ఇవాళ వాడుకొని అదలం ఎక్కగల మహాద్రష్ట. అలాంటి ఆ ఐఏఎస్ రాజు అడ్వైజర్ అయిన విదంత పెట్టిన ఈ స్టోరీ చూడాల్సిందే. ఒకనాటి టీటీడీ ఈవో ఐఏఎస్ రాజు అఫ్ఘన్ గయా తెలంగాణ అడ్వైజర్. ఈ రాజుగారి పట్టంటే ఆషామాషి కాదు, అది ఉడుంపట్టు. పాలకులు ఎవరైనా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పెద్దల్ని తన గుప్పిట్లో ఇట్టే బంధించి పెట్టగల వీరపట్టు ఇతనిది. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే సదరు రాజుగారు ఏపీ నుంచి బిచానా ఎత్తేశారు. డిప్యుటేషన్ పుణ్యమాని అక్కడి నుంచి చల్లగా జారుకొని తెలంగాణలో తేలారు. తీయటి మాటలతో పెద్దోళ్లను బురిడి కొట్టించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా మెదిలారు. ఇక్కడి ప్రభుత్వంలో ఓ అత్యున్నత స్థాయి అధికారికి తల్లో నాలుకలా ఉంటూ ఆ అధికారి ఆశీస్సులు పుష్కలంగా పొందారు. ముఖ్య శాఖల పగ్గాలు చేజిక్కించుకున్నారు. ఇక అప్పటి నుంచి రాజుగారు వెనుతిరిగి చూడలేదు. పెద్దోళ్ల ఆశీస్సులు పుష్కలంగా ఉన్న రాజుగారు తన 4 ఏళ్ల డిప్యుటేషన్ పీరియడ్ పూర్తవగానే గడువు పొడిగింపు కోసం కేంద్రానికి ఆర్జీ పెట్టుకున్నారు. డీఓపీటీ నుంచి రిప్లై రాకపోవడంతో సాంకేతికంగా దొరికిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడే కొనసాగుతూ ఫైళ్ల నిర్వహణ సైతం నిరాఘాటంగా సాగించారు. ఈలోపు ఇటు తెలంగాణలో అటు ఏపీలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఆ తర్వాత రాజుగారే స్వయంగా రంగంలోకి దిగి ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా జరిపించారు. మారిన ప్రభుత్వ పెద్దలతో మళ్ళా శబాష్ అనిపించుకున్నారు. అదే సమయంలో గతంలో సారు సుదీర్ఘకాలం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసినప్పుడు వెంకన్న దర్శనం కోసం అనేకసార్లు సహాయం పొందిన ఒక కీలక నేత మంత్రిగా ప్రమాణం చేయడంతో కాంగ్రెస్ సర్కార్లోనూ రాజుగారికి కొండంత అండ దొరికినట్లయింది. ఈ దఫా ఏకంగా గతంలో విడిపోయిన 2 శాఖలను కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఆ పగ్గాలను పదిలంగా రాజుగారికి అప్పజెప్పి ఆ యువ మంత్రి తన రుణం తీర్చుకున్నారు.
ఇంతలో తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లు రాజుగారి డిప్యూటేషన్ గడువు పొడిగింపు ప్రతిపాదనను కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ తిరస్కరించింది. ఏపీకి పోవాల్సిందే అంది. దీంతో ఆయన ట్రిబ్యునల్ గడప తొక్కారు. అక్కడ కూడా చుక్కెదరవడంతో ఇక చేసేది లేక ఇక్కడ సచివాలయంలోని తన ఛాంబర్ కు తాళం వేసి అది ఎవరికి ఇవ్వొద్దు, మళ్ళా తాను ఇక్కడికే వస్తానని చెప్పి మరీ ఆంధ్రాకు వెళ్లారు. అక్కడ విధుల్లో చేరారు. టీడీపీ ఎలాగూ తనకు అనుకూలమైన ప్రభుత్వమే కదా అనుకున్నట్టున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగానే ఆయనను కలిసి మస్క కొట్టే ప్రయత్నం చేశారు. బాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలిసిన మొట్టమొదటి 4 ఐఏఎస్ అధికారుల్లో రాజుగారు ఒకరు కావటం ఇక్కడ విశేషం. అదను దొరికితే ఆంధ్రాలో టీటీడీ ఈవోగా రాజు అయ్యగారు మళ్ళా సెటిల్ అయ్యేవారే. కానీ చంద్రబాబు ఈయన గారికి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదట. దీంతో కీడు శంకించిన ఈయన పైరవి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశ్రయించారట. బాబు గారికి ఒక మాట చెప్పాల్సిందిగా విన్నవించుకున్నారట. అయితే అందుకు ససేమిరా అన్న రెడ్డి గారు బాబు గారికి చెప్పడం కుదరదు, కానీ కావాలంటే ఇక్కడే ఏదైనా పోస్ట్ ఇస్తాను తీసుకో అన్నారట. అంతే, రేవంత్ నోట్లో నుంచి ఆ మాట రావటమే తర్వాయి. ముద్దొచ్చినప్పుడే చంకకెక్కడం బాగా తెలిసిన రాజుగారు తనకు సలహాదారుగా అవకాశం ఇవ్వాలని అడిగేశారట. అప్పుడే రేవంత్ నుంచి గట్టి హామీ తీసుకొని బెజవాడ వెళ్లి తన పదవికి రాజీనామా చేశారట. ఇంకేం, తనకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పదవి వద్దని వీలైనంత త్వరగా తన రాజీనామా ఆమోదించి రిలీవ్ చేస్తే చాలని నాయుడు గారికి చెప్పి వచ్చేశారట. ఆ వెంటనే ఇక్కడ రేవంత్ సర్కార్ రాజుగారికి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చింది. ఎర్రమంజిల్లోని ఓ హెచ్ఓడిలో ఒక గది కేటాయించింది. అయితే తాను ఆంధ్ర వెళ్లేప్పుడు రాష్ట్ర సచివాలయంలోని ఛాంబర్కు వేసిన తాళాన్ని రాజుగారు ఇప్పటికీ తీయకపోవటం కొసమెరుపు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నిగ్గు తేల్చేందుకు అధిష్టానం నియమించిన కురియన్ కమిటీ హైదరాబాద్ చేరుకుంది. కురియన్ కమిటీ రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించనుంది. ఇవాళ గాంధీ భవన్లో పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ కానుంది. 3 రోజుల పర్యటన అనంతరం ఏఐసీసీకి నివేదిక ఇవ్వనుంది కురియన్ కమిటీ. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలను నిగ్గు తేల్చేందుకు ఏఐసీసీ నియమించిన కురియన్ కమిటీ హైదరాబాద్ కు చేరుకుంది. కురియన్ నేతృత్వం వహిస్తున్న కమిటీలో మరో 2 సభ్యులుగా ఉన్నారు. 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న కమిటీ ఇవాళ గాంధీ భవన్ లో పార్లమెంటు అభ్యర్థులతో భేటీ కానుంది. ఉదయం 11:30 గాంధీ భవన్ లో మొదటగా ఓడిపోయిన అభ్యర్థులతో భేటీ కానుంది. ఓటమికి గల కారణాలను అభ్యర్థులను అడిగి తెలుసుకోనుంది కమిటీ. సాయంత్రం గెలిచిన ఎంపీలతో భేటీ కానుంది. శుక్రవారం పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలతో భేటీ అయి పార్టీ స్థితిగతులు, పార్టీకి సహకరించని నేతలు ఎవరో తెలుసుకోనుంది. శనివారం క్షేత్రస్థాయిలో కురియన్ కమిటీ పర్యటించే ఛాన్స్ ఉంది. 3 రోజుల్లో 1 రోజు సీఎం రేవంత్ తో సమావేశం కానుంది కమిటీ. అయితే కురియన్ కమిటీకి వాస్తవాలను వివరించేందుకు నేతలు సన్నద్ధమవుతున్నారు. పలువురు పార్టీ సీనియర్లు క్షేత్రస్థాయిలో పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు, ప్రత్యర్థి పార్టీకి సహకరించింది ఎవరు అనేది ఆధారాలతో సహా కమిటీకి అందించేందుకు రెడీ అవుతున్నారు. అయితే మొదటగా సునీల్ కనుగోలుతో భేటీ అయి వాస్తవాలు తెలుసుకోవాలని కమిటీని కోరారు పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు. పార్టీ కోసం పనిచేసిన నేతలను గుర్తించాలని పలువురు నేతలు కోరుతున్నారు. అటు 3 రోజుల పర్యటన తర్వాత కురియన్ కమిటీ ఏఐసీసీకి నివేదిక ఇవ్వనుంది. రైతు భరోసా పథకం విధి విధాన రూపకల్పన పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన అభిప్రాయ సేకరణ కాలయాపన కార్యక్రమంలా సాగుతోంది. స్పష్టత లేని ప్రభుత్వం రైతులు, కౌలు రైతుల మధ్య చిచ్చు పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాము ఏం చేస్తామో చెప్పని మంత్రివర్గ ఉపసంఘం ఎలా చేస్తే బాగుంటుందని రైతులనే అడగటంతో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలకు దారితీస్తున్నాయి.
వెరసి ఈ ప్రభుత్వం రైతులకు సాయం అందిస్తుందా లేదా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రతి ఎకరాకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మాట మారుస్తుంది. ఓసారి సాగు చేసే రైతులకే రైతు భరోసా అంటారు, మరోసారి 5 ఎకరాలకే పరిమితం చేస్తామంటారు, ఇంకోసారి 10 ఎకరాల రైతులకు ఇస్తామంటారు. ఇక కౌలు రైతులకు 12,000 రూపాయలు సాయం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ పేరుతో పొద్దుపోని కార్యక్రమాలకు తెరతీశారన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఖమ్మం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన రైతు భరోసా వర్క్ షాప్ డొల్లగా పసలేకుండా ఓ లక్ష్యం లేనట్టు కనిపించింది. మంత్రులు, కాంగ్రెస్ అనుకూల రైతులు గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే అదే సమావేశంలో ఉన్న డైరీ రైతులు గత ప్రభుత్వం చేసిన మేలును గుర్తు చేశారు. గతంలో చెల్లించిన రైతు బంధు తమకెంతో ఉపయోగపడిందని, అదే తరహాలో ఉంటే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా సంగతి దేవుడెరుగు గాని రైతులు, కౌలు రైతులకు మధ్య చిచ్చు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖమ్మం వేదికగా ఇది స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా సాయం నేరుగా రైతు ఖాతాలకే ఇవ్వాలని భూ యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తమకు కూడా రైతు భరోసా వర్తింపచేయాలని కౌలు రైతులు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చారు. కాస్త మధ్య మార్గంగా మాట్లాడిన కొందరు రైతులు రైతు భరోసా నిధులు రైతులకు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచించి ఇవ్వాలని మెలికపెట్టారు. దీంతో సమావేశంలో రైతులు వర్సెస్ కౌలు రైతులు అన్నట్టుగా చర్చ సాగింది. మంత్రులు రైతులకు కౌంటర్లు ఇవ్వడం కనిపించింది. రైతుకే రైతు భరోసా ఇవ్వాలన్నప్పుడు మరి దున్నేవాడి సంగతి ఏంటని ప్రశ్నలు ఎదురయ్యాయి. కౌలు రైతులకే భరోసా సాయం అందాలన్నప్పుడు భూమి యజమానిక ఒప్పుకుంటాడా అని కూడా సాక్షాత్తు మంత్రులే అనడంతో ఎవరి మీదకు ఎగదోస్తున్నారో అర్థం కాక రైతులు మిన్నకుండిపోయారు. అది మనకు రీఛార్జ్ భరోసా వదిలే బోనస్ చెప్తున్నారు కదా, బోనస్ అన్ని పంటలకి ఏ పంటకి ఎంత ఇయ్యాలో చెప్పగలుగుతావా? నేను మార్కెట్కి తెచ్చి అమ్మను, వాళ్ళే వచ్చి నా ఇంటికాడ కొనుక్కెళ్తారు, ఎట్లిస్తావు బోనస్? రైతు వ్యవసాయం చేసే వాళ్ళకే భరోసా ఇవ్వాలి. భరోసా పథకం అనేది వ్యవసాయం చేసే రైతుకే ఇవ్వాలి. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం ముందున్న మౌలిక ప్రశ్న. దానికి సమాధానం వెతికే క్రమంలో అనేక తేనెతుట్టలను కాంగ్రెస్ ప్రభుత్వం తట్టిలేపుతోంది. ఇదే అంశం ఇవాళ నిర్వహించిన వర్క్ షాప్ లో బహిర్గతమైంది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని మెజార్టీ రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే 15,000 రూపాయల రైతు భరోసాలో 10,000 రూపాయలు భూమి యజమాని అయిన రైతుకు, మిగిలిన 5,000 రూపాయలు కౌలు రైతుకు ఇవ్వాలని కోరారు. మరి కౌలు రైతులను గుర్తించడం ఎలా అని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కౌలు రైతులకు రైతులు అనుమతి పత్రం ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరూ కూడా ఇవ్వరు. కౌలు రైతుకు రైతు భరోసా తీసుకునే విధంగా హామీ పత్రం ఇస్తే రైతు భూమికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలు లేవనెత్తారు. కౌలు రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరం ప్రభుత్వం జీవో విడుదల చేయాలని, ఆ జీవోకు అనుగుణంగా కౌలుకిచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అసలైన రైతుకు భూమి పరంగా ఎటువంటి అన్యాయం జరగదని కొందరు రైతులు చెప్పుకొచ్చారు. రైతులు పండించే ప్రతి పంటకు బోనస్ వర్తింపచేయాలని కూడా రైతులు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి గట్టిగానే తీసుకెళ్లారు. మొత్తం కాంగ్రెస్ అనుకూల వాదులతో హాలు నింపేసిన అధికారులు కాస్త గట్టిగా మాట్లాడే వారి ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపేశారు. ప్రశ్నించిన కాంగ్రెస్ విధానాలను తప్పుబట్టిన వెంటనే మైకులు కట్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడానికి చెందిన సిపిఐ అగ్రనాయకుడు రైతు మౌలానా సూచనలు చేస్తుండగా మధ్యలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆపేశారు. ఉపన్యాసం పెద్దగా ఉందని లిఖితపూర్వకంగా ఇస్తే పరిశీలిస్తామని మైకు లాగేశారు. వ్యవసాయంలో సమస్యలు పేరుకుపోయిన సంగతి గుర్తించిన కాంగ్రెస్ మంత్రులకు తాము ఎదుర్కొంటున్న అనేక చిక్కులను రైతులు వివరించే ప్రయత్నం చేశారు. పండించిన ప్రతి పంటకు బోనస్ చెల్లించాలని రైతులు సూచన చేశారు. గ్రామాల్లో అగ్రికల్చర్ అధికారులు ఉంటారని, ఏ రైతు ఏ పంట వేశాడు, ఎంత దిగుబడి వచ్చిందనే లెక్క పక్కాగా ఉంటుందని, దానికి అనుగుణంగా పంట పండించిన రైతులు కౌలు రైతుకు బోనస్ ఇవ్వాలనే మరో డిమాండ్ వచ్చింది.
ఎరువులు, వ్యవసాయ ఉపకరణాలకు సబ్సిడీని అందించాలని కూడా మంత్రి ఉపసంఘాన్ని రైతులు కోరారు. పంట బీమా అమలు చేయాలని, రైతు భరోసా అమలుకు తెల్ల రేషన్ కార్డు నిబంధన తొలగించాలని కొందరు కోరారు. భర్త చనిపోయిన మహిళలు ఉంటారని, వారు వ్యవసాయం చేయలేక కౌలుకిస్తూ పిల్లల్ని చదివించుకుంటారని, కౌలు రైతులకు భరోసా ఇస్తే ఇలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నించారు. పిల్లల చదువుల కోసం రైతులు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారని, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే రైతు భరోసా ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఉండదా అని కొందరు రైతులు ప్రశ్నించారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినటువంటి రైతులకు కూడా రైతు భరోసా అందించాలని సూచించారు. సాగులో ఉన్న భూములకే ఈ రైతు భరోసా పథకాన్ని అందించి చిన్న సన్నకారు రైతులు మినిమం ఒక 5-10 లోపల అంత అనుకొని అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి. వర్క్షాప్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను రైతుల ముసుగులో ప్రవేశపెట్టారు. వాళ్ల పేర్లు ముందే రాసుకుని వారికే మైకందేలా ప్రణాళిక రచించారు. కాంగ్రెస్ అనుకూల రైతులు, రైతు నాయకుల సూచనల పేరుతో రైతు గొంతు మీద కత్తిపెట్టే ప్రయత్నం మంత్రివర్గ ఉపసంఘం చేసినట్టుగా కనిపించింది. కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఇచ్చుడేమో గాని రైతులు, కౌలు రైతుల మధ్య చిచ్చు పెట్టేలా మంత్రుల కామెంట్స్, క్రాస్ టాక్స్ నడిచాయి. రైతులు మాట్లాడుతుండగా మంత్రులు రన్నింగ్ కామెంట్స్ చేయటం కొంత రైతులను అవమానించినట్టయింది. మధ్యలోనే మైకాపేశారు. దీంతో వినే ఓపిక లేనప్పుడు తమనెందుకు పిలవాలన్నట్టు రైతులు చిన్నబుచ్చుకున్నారు. గట్టిగా రైతు డిమాండ్ వినిపించే వారిని సమావేశం చివర్లో కూర్చోపెట్టి వారి చేతికి మైకు రాకుండా రైతు వాయిస్ వినిపించే వారి గొంతు నొక్కేశారు. పాలేరు, మధిర నియోజకవర్గ నాయకులే అధికంగా మైకందుకున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంటే రైతులు మాత్రం తమకు అన్నం పెట్టిన కేసీఆర్ను పరోక్షంగా తలుచుకున్నారు. అభిప్రాయ సేకరణ ఆద్యాంతం ఏ రైతు కూడా రైతు భరోసా పథకమని సంబోధించలేదు. రైతు బంధు కార్యక్రమం అంటూనే ప్రసంగాలు చేయటం సమావేశంలో హైలైట్ అంశం. గ్రేటర్ హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల టార్గెట్ పెంచే పనిలో పడింది జీహెచ్ఎంసీ. ఇందులో భాగంగా డ్రోన్ సర్వే నిర్వహించిన బల్దియా త్వరలోనే ఇంటింటి సర్వేకు సన్నద్ధమవుతోంది. గతంలో అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడంతో రాబోయే రోజుల్లో రెవెన్యూ పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు సైతం ఇంటింటి సర్వేకు సహకరించాలని కోరుతోంది జీహెచ్ఎంసీ. ఒకప్పుడు కాసులతో గలగలలాడిన బల్దియా ఖజానా ప్రస్తుతం వెలవెలబోతుంది. అప్పుడున్న ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోయాయి, పన్నుల వసూలు మందగించాయి. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదు. కానీ రోజుకో కొత్త ప్రాజెక్టును అమలు చేయాలంటూ బల్దియాపై ఒత్తిడి పెంచింది. దీంతో ఓవైపు జీతాలు, మరోవైపు మెయింటెనెన్స్ ను వెళ్లదీయడం కూడా కష్టంగా మారింది జీహెచ్ఎంసీకి. 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఫైనాన్స్ విభాగం అధికారులు ఏ బిల్లు ఆపాలి, ఏ బిల్లు విడుదల చేయాలంటూ 1కి 4 సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆదాయం పెంచడంపై ఫోకస్ చేశారు బల్దియా అధికారులు. గ్రేటర్ పరిధిలో చాలా వరకు నిర్మాణాలను అనుమతులకు మించి కడుతున్నారు. ఏళ్లుగా వాటి నుంచి పన్నులు వసూలు చేయటం లేదు. చాలా వరకు రెసిడెన్షియల్ నిర్మాణాలకు అనుమతులు తీసుకుని వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటికి సైతం ప్రత్యేకంగా కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు గాలికి వదిలేశారు. దీంతో పన్నుల వసూల కోసం ఇంటింటి సర్వే చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు చేపట్టనున్న జీఐఎస్ సర్వేతో ఆస్తి పన్ను ఆదాయం 1000 కోట్ల నుంచి 1500 కోట్లు పెరుగుతుందని జీహెచ్ఎంసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 19 లక్షల నిర్మాణాల పన్ను పరిధిలో ఉండగా సర్వే పూర్తయితే వాటి సంఖ్య 25 లక్షలకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. 3 దశల సర్వేల్లో శాటిలైట్ సర్వే పూర్తయింది. 2వ దశలో జూన్ 19న డ్రోన్ సర్వే చేపట్టారు. పటన్ చెరువు, చందానగర్, గాజుల రామారం, సురారం, హైదర్ నగర్ సహా నగరంలో 60 కిలోమీటర్ల మేర ఈ సర్వే పూర్తయింది. చివరగా క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఇంటింటి సర్వే ఉంటుందని బల్దియా అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియకు ప్రజా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు.
గడిచిన 20 సంవత్సరాలుగా గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్నులు సవరించలేదు. బల్దియా యాక్ట్ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పన్నును సవరించే వీలుంది. కానీ రాజకీయ పరిస్థితుల వల్ల అధికారులు పన్నులు సవరించడం లేదు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆదాయం మూరెడు, ఖర్చులు బారెడు అన్న చందంగా తయారైంది. దీంతో బోలెడు అప్పుల బాధల్లో ఉన్న బల్దియా రెవెన్యూ సేకరణపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మహానగరంలో ఉన్న ఆస్తుల నుంచి ఆదాయాన్ని రాబట్టడంపై అధికారులు ఫోకస్ పెట్టారు.